హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్య సిస్టర్స్. తమ్నేల్ చూసే ఉంటారు కదండి. మేమైతే విలేజ్కి బయలుదేరామండి. ఎందుకంటే మా విలేజ్లో బోనాలు ఉన్నాయి. అందుకే మేమందరం కలిసి ఊరికైతే వెళ్తున్నాము. మా అక్క వాళ్ళు అయితే ముందు రోజే వెళ్ళారండి. నాకు కొంచెం హెల్త్ బాగాలేదని ఇంకా బోనాల రోజే ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాము. మేమైతే మాతో పాటు మా అమ్మమ్మ కూడా వస్తుంది. అలాగే మా అక్క వాళ్ళ పాపను కూడా తీసుకెళ్తున్నాము మాతో పాటే. మా ఊరిలో బోనాల పండుగ అయితే చాలా బాగా జరుగుతుందండి. ప్రతి ఇయర్ వెళ్తాము మేమందరం కలిసి. మా కిడ్స్ ఇద్దరు మెహందీ పెట్టుకున్నారండి, అదే చూపిస్తున్నారు. ముందు రోజు నైట్ వీళ్ళిద్దరికి మెహందీ కావాలంటే పెట్టాను. మేము బయలుదేరే టైంకి అయితే వర్షం లేదు, కానీ ఇంకా దారిలో అయితే ఫుల్ వర్షం పడిందండి. బోనాల రోజు కూడా ఫుల్ వర్షం పడింది. 2 days ఫుల్ వర్షం ఉంది. మా విలేజ్కి వెళ్తుంటే దారిలో మాకైతే ఫుల్ మంకీస్ కనిపించాయండి. చూడండి క్లైమేట్ ఎంత కూల్గా ఉందో. మేమైతే మా విలేజ్కి అయితే వెళ్ళిపోయామండి. మేము వెళ్ళేసరికి మా అక్క వాళ్ళు అన్నీ రెడీ చేస్తున్నారు. నేనైతే వెళ్ళగానే ఇంకా బోనాలు పూజిస్తున్నారని నేను కూడా కూర్చొని బోనాలు రెడీ చేస్తున్నాము. ఇప్పుడు మా ఊరిలో జరిగే బోనాలు ఆషాఢ మాసంలో మహంకాళి దేవికి జరుగుతున్నాయండి. ఇవి మహంకాళి బోనాలండి. అందరము కూర్చొని బోనాలు అయితే రెడీ చేస్తున్నామండి. ఇక్కడ మా అమ్మమ్మ పూలు కూర్చిస్తుంది. ఈ పూలని బోనాలకు కడుతున్నాము. ముందైతే వేరే గిన్నెలలో నైవేద్యము వండి రెడీగా పెడతామండి. ఈ బోనాలను రెడీ చేసిన తర్వాత నైవేద్యం తెచ్చి ఇందులో పెడతాము. కొందరైతే బోనంలోనే వండుతారు నైవేద్యము. మేమైతే అలా చేయము. ఒక బోనంలోకేమో పరమాన్నము, అలాగే ఇంకో బోనంలోకేమో పసుపన్నము వండుతామండి. అలాగే పైన పెడతాం కదా, ఒక దాంట్లో పెరుగు, అలాగే ఇంకొక దాంట్లో పచ్చిపులుసు పోసి పెడతాము. పరమాన్నం పెట్టిన బోనంలో అయితే పై దాంట్లో పెరుగు వేస్తామండి. అలాగే పసుపన్నం పెట్టిన బోనంలో పచ్చిపులుసు అయితే పోస్తాము. ఈ బోనాలను పూజించే ముందైతే పెరుగులో కొద్దిగా పసుపు కలిపి ఎల్లో కలర్ రావడానికి కనిపించాలని బోనాలకి పెరుగులో పసుపు కలిపి పూజిస్తామండి. ఇలా పెరుగులో పసుపు కలిపి పూజించడం వల్ల బోనం పచ్చగా కనిపిస్తుందండి. కొందరైతే గంధం కూడా రాస్తారు బోనంకి, లేదంటే కొందరు పసుపు రాస్తారు. అలా ఉట్టి పసుపు రాయడం వల్ల బోనం రాలుతుందండి పసుపు అంతా. అలా రాలకుండా ఇలా చేస్తాము మేమైతే. ఇలా బోనంలో వేపాకులను వేసి ఇలా రెడీ చేస్తామండి. అందరూ ఇలానే రెడీ చేస్తారు, తెలుసు కదా. ఈ చిన్న చెంబు అయితే జల్లకడువ అండి. దీన్ని జల్లకడువ అంటాం మేము. దాంట్లో కూడా నిండుగా వాటర్ పోసేసి వేపాకులు వేసుకొని తీసుకెళ్తాము టెంపుల్కి. ఇక్కడ కనిపిస్తుంది మా రెండో బావగారండి. రెండో అక్క వాళ్ళ హస్బెండ్. మా అక్కకి హెల్ప్ చేస్తున్నాడు మా బావ. ఇలా ముందుగా బోనాలు అయితే రెడీ చేస్తామండి. బోనాలను ఇలా విస్తారాకులు వేసి అందులో కొద్దిగా బియ్యం వేసి పెట్టేస్తాము దేవుడి దగ్గర. బోనాలను రెడీ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా మేము కూడా రెడీ అయి ఉంటామండి. ఎందుకంటే ఇంటింటికి వస్తారు కదా డప్పులు కొట్టుకుంటూ, వాళ్ళు వచ్చేలోపే రెడీగా ఉంటాము. ఊరిలో బోనాలు జరిగినప్పుడు అయితే ఇలా ఇంటింటికి డప్పు చప్పులతో బోనాలను వచ్చి తీసుకెళ్తారండి అమ్మవారి దగ్గరికి. అందరం కలిసే వెళ్తాము. తెలంగాణలో ఏ పండగ అయినా ఇలా పసుపు రాయడం సాంప్రదాయం కదండి. ఇంకా అందుకే మేమైతే ఇక్కడ పసుపు రాసుకుంటున్నాము కాళ్ళకి. మేమైతే ఇంకా బోనాల దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టామండి. దీపం కూడా వెలిగించేసి పెట్టాము. మంగళహారతి అన్నీ రెడీ చేసి పెట్టాము. ఆల్రెడీ డప్పు కొట్టే వాళ్ళు వచ్చేసారు. ఇంకా నేనైతే మంగళహారతి పెట్టుకొని రెడీగా ఉన్నాను. మా అక్క ఇద్దరు బోనం ఎత్తుకుంటారు.
గంపలిచ్చి
చూసారు కదండి అమ్మవారికి డప్పు చప్పులతో ఎంత ఘనంగా బోనాలు టెంపుల్కి తీసుకొచ్చారో. ఇలా బోనాలను టెంపుల్ దగ్గరికి తెచ్చి ఇంకా టెంపుల్ ముందైతే విగ్రహం ముందైతే బోనాలు అన్నింటినీ పెట్టేస్తారు. ప్రతి ఒక్కరూ తెచ్చిన బోనాలను అమ్మవారి ముందు పెట్టిన తర్వాత ఆ బోనాలను నుండి నైవేద్యం తీసి అమ్మవారి దగ్గర అయితే పెడతారు. ఇంకా టెంపుల్లో అయితే అన్నదానం కూడా చేశారండి. అందుకే మాకైతే చాలా టైం పట్టింది. టెంపుల్లోనే ఒక 1.5 అవర్ 2 అవర్స్ పట్టింది. అందుకోసం ఇంకా కూర్చున్నాము. అందరూ అన్నదానం చేసి వచ్చిన తర్వాత నైవేద్యాలు మొత్తం తీసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వెళ్తారండి ఇంటికి. సేమ్ ఎలా వచ్చామో అలాగే డప్పు చప్పులతో ఇంటింటి వరకు మళ్ళీ వెళ్ళి పంపిస్తారు ప్రతి ఒక్కరిని. బోనంలో నైవేద్యం అయితే సగం తీసుకుంటారండి, సగం అలాగే ఉంచేస్తారు. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.